ఆశ ఒక్క రూపాయికే భోజనం. ఇప్పుడున్న కాలంలో ఇంట్లో వాళ్ళే పట్టించుకున్న సమయంలో ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్న వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఒక్క రూపాయికే భోజనమా? ఎక్కడ అనుకుంటున్నారా? వీడియో పూర్తిగా చూడండి, లొకేషన్ ఇవన్నీ. రూపాయి భోజనం వాళ్ళు తలుచుకుంటే ఫ్రీ కూడా పెట్టవచ్చు, కానీ ఒక రూపాయి మనకు ఫార్మాలిటీస్ ఫ్రీగా తింటడం అనే ఫీలింగ్ లేకుండా ఒక రూపాయి పే చేసినట్టు వాళ్ళు అట్లా సేవ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది. మంచిగా అన్న, మంచిగా ఉందా? रुपये का खाना बहुत अच्छा है। पहली बार हम 2 जने आया, बहुत अच्छा है खाना। 1 month అయిపోయిందండి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయి. స్టార్టింగ్ లో 5గురే వచ్చారండి పెట్టినప్పుడు. ఇప్పుడు మినిమం 200 నుంచి 300 మంది వస్తారండి. అసలు ఆశ్చర్యం ఏమంటే ఈ ఒక్క రూపాయి నిజంగా పెడుతున్నారని వచ్చి చూసి వెళ్తారు, తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారండి. ఒక్క రూపాయికే భోజనం అసలు ఏంటి? ఒక్క రూపాయికి వెనక భోజనం అంటే దీని వెనకున్న రహస్యాలు ఏంటి? ఎందుకు ఒక్క రూపాయికే భోజనం పెడుతున్నప్పుడు ఒక్క రూపాయి పెడితే ఒక వాటర్ బాటిల్ కానీ ఇలా టీ కూడా రాని సమయంలో మన హైదరాబాద్లో అలాంటిది ఒక భోజనం పెట్టడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు ఒకసారి, చాలా మంది వెయిట్ చేసిన ఆటో వాళ్ళు కానీ సెక్యూరిటీ గార్డులు కానీ చాలా మంది రోడ్ సైడ్ అన్నం తినకుండా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ కోసం స్టార్ట్ చేశారంట ఈ ఎన్జిఓ. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒకసారి నేను అనుకున్న కారణాలు ఏంటి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. పేరు? నా పేరు జార్జ్ రాకేష్ బాబు అండి. ఓకే రైట్. ఇప్పుడు 1 రూపీ భోజనం పెట్టారు, కరోనా కిచెన్స్ అని పెట్టారు కదా. సో ఎందుకు స్టార్ట్ చేశారు రూపాయి భోజనం? అంటే రూపాయలు ఇప్పుడు టీ కానీ వాటర్ బాటిల్ కూడా రాని సమయం హైదరాబాద్ లో, అలాంటిది ఎందుకు స్టార్ట్ చేశారు రూపాయి భోజనం? వెనక కారణాలు ఏంటి అసలు? ఏం లేదండి, ఇంతకుముందు మేము ఫ్రీగా అన్నం పంచేది హాస్పిటల్ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర చాలా చోట్ల పంచేది. కానీ పంచిన అన్నం మొత్తం తింటారో లేదో అది కరెక్ట్ గా తెలియదండి. కొంతమంది కట్టుకుని వెళ్తారు, కొంతమంది వేస్ట్ చేస్తారు, కొంతమంది ఆ పేపర్ ప్లేట్స్ డిస్పోజబుల్ సరిగా చేయకుండా రోడ్డు మీద కచరా అవుతుండేది. సో ఇదంతా ఆలోచించి అన్నం పెట్టడం మంచిదే, కానీ ఏ రకంగా పెడితే కరెక్ట్ గా బాగుంటుంది, కరెక్ట్ గా సరిపోతుంది, కరెక్ట్ గా తింటారనే ఆలోచన వచ్చి ఇండియా మొత్తంలో సర్వే చేస్తే గౌతమ్ గంభీర్ గారు కలకత్తాలో ఒక ఆర్గనైజేషన్, మళ్ళీ యానంలో ఒక వాళ్ళు అన్నం పెడుతుంది చూసి నేను అనుకున్నాను, ఈ విధంగా పెడితే అవసరం వచ్చిన వాడు ఆ రూపాయి ఇచ్చి ఎంత కావాలో అంత తినొచ్చు, మళ్ళీ కావాలంటే వచ్చి అడిగి తింటాడు. కానీ తెలియకుండా ఎక్కువగా మనం ఆశపడి, ఎక్కువగా సంతోషపడి, ఎక్కువగా ఆవేశంతో పనిచేస్తుంటాం. కానీ తర్వాత వాళ్ళు పడేసిన కచ్చరా కుండీలో ఆ పేపర్స్ అవన్నీ చూసి బాధ అనిపిస్తుంది, నేను చేసింది తప్ప అని అనిపిస్తుంది అండి. సో ఆ విధంగా ఇందులో వేస్ట్ మేనేజ్మెంట్ అవేలాగా మేము ఆ పేపర్ ప్లేట్స్ వాడకుండా స్టీల్ ప్లేట్లు వాడి దాన్ని తోమి మళ్ళీ రేపు నెక్స్ట్ డే ఇవ్వడానికి బెస్ట్ అనుకున్నాను. అయితే చాలా చోట్ల ఫ్రీగా అన్నం పెడుతుంటే చదువుకున్న వాళ్ళు, అంటే సో కాల్డ్ ర్యాపిడో నడిపించే వాళ్ళు, ఓలా నడిపించే క్యాబ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, చాలా విధాలైన మనుషులు ఆ టైంకి అన్నం దొరకక ఇక్కడ ఆగిపోయి తిందామనే ఆలోచన వచ్చినా కానీ ఆ లైన్ అదంతా చూసి ఏమనుకుంటారంటే రేపు ఫ్రీగా పెడుతున్నారు, నేను చిన్న పోతానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సో అదంతా పోకుండా ఉండడానికి నేను 1 రూపీలో పెడితే ఎవరైనా వచ్చి హాయిగా రుబాబుగా అన్నం తినేసి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్టార్ట్ చేశారు 1 రూపీ భోజనం? ఇది 1 month అయిపోయిందండి, ఇప్పుడు స్టార్ట్ అయిపోయి. స్టార్టింగ్ లో 5గురే వచ్చారండి పెట్టినప్పుడు. ఇప్పుడు మినిమం 200 నుంచి 300 మంది వస్తారండి. అసలు ఆశ్చర్యం ఏమంటే ఈ ఒక్క రూపాయి నిజంగా పెడుతున్నారని వచ్చి చూసి వెళ్తారు, తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారండి. ఈ దీని వల్ల కరెక్ట్ గా కడుపు నిండుతుంది, వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతుందండి, అది మెయిన్ అండి. కానీ మేము ఎంతమందికి పెడుతున్నాం అంతమంది తృప్తిగా తిని వెళ్తున్నారనే సంతోషం అండి మాకు. అంటే ఎక్కువగా అంటే ఏ జోన్ వాళ్ళు వస్తారు? మనకి ఆటో డ్రైవర్ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళ, లేకపోతే రోడ్ సైడ్ ఉండే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు? ఎక్కడికి ఎక్కువ మంది ఇక్కడ వలసగా కార్మికులు వస్తుంటారండి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా మంది. వాళ్ళు ఎక్కడిక్కడ రోడ్డు మీద పడుకుంటారు. వాళ్ళకి పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది హైదరాబాద్ లో చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది ఫ్రీగా. సో వాళ్ళకి కష్టంగా ఉంటుంది, మధ్యాహ్నం భోజనం టైం అయ్యేంత వరకు వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుందండి. కొన్నిసార్లు వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు పని దొరకదు, అక్కడే కూర్చుంటారు. ఆ రోజు భోజనం సంగతి ఆలోచిస్తే వాళ్ళకి కష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాళ్ళు, ఇంకా మన సైడ్ లో ఉన్న ఆటో వాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం తినలేకపోతారు కదండి లంచ్ టైంలో, ఆ టైం ఇక్కడే తినేసి వెళ్తే బాగుంటుందని అనుకున్న వాళ్ళు వస్తుంటారండి చాలా మంది. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారు? బాగుందని చెప్తారా, లేకపోతే సరే అంటే డబుల్ టైం వస్తూ ఉంటారు, సరిపోతుంది, ఎట్లా ఉంటుంది అక్కడ? అంటే వచ్చిన వాళ్ళు 1 రూపీకి దొరుకుతుందంటే 1 రూపీకి వాటర్ ప్యాకెట్ కూడా దొరకదని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన అంటాడు 1 రూపీకి బీడీ దొరకదా బాబు, అన్నం పెడుతున్నాం. మాకైతే తృప్తిగా ఉంది, చాలు, చాలా సంతోషం. మీరు ఇంకా చాలా చోట్ల పెట్టాలని ఆసక్తి చూపిస్తాను హైదరాబాద్ లో.
ఎన్ని మంది వర్క్ చేస్తారండి? నువ్వు ఎంత టీం ఎంత ఉంది? టీం ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారండి. స్వప్న, పుష్ప అండ్ కరుణ అండ్ వాళ్ళు కిచెన్ చూసుకుంటారు. ఇంకా బయట పని నేను, సునీల్ అనే అబ్బాయి ఉన్నాడు. మేమిద్దరం ఫుడ్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా వేరే మేనేజ్మెంట్ వర్క్ మేము చూసుకుంటామండి. మా ఆర్గనైజేషన్ గుడ్ సమారిటన్స్ ఇండియా అండి. ఇంతకుముందు 11 సంవత్సరాల నుంచి అనాథ వృద్ధుల కోసం పనిచేసామండి. ఇప్పుడు ఆకలి గురించి పనిచేస్తున్నామండి ఎస్పెషల్లీ. అయితే మరి మీరు ఈ పేమెంట్ అంతా డబ్బులు అని ఎలా వస్తున్నాయి మీకు? అంటే ఒక డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా, రూపాయి భోజనం పెడుతున్నారంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. సో మీ ఎన్జిఓని ఎలా నడిపిస్తున్నారు మరి? చూడండి, ఒక అడుగు మనం ముందేస్తే 10 అడుగులు దేవుడు ముందుకు తీసుకెళ్తాడంటారు. ఆ నమ్మకంతో ఎవరో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు అన్నం పెడుతుంటప్పుడు మా ఆర్గనైజేషన్కి డబ్బులు ఇస్తారు, వాళ్ళు మా పేరు మీద పెట్టండి అని. అలా పెడుతుంటే వాళ్ళు ఇలా తినేది చూసి వాళ్ళకి తృప్తి అనిపించింది. ఎందుకంటే మేము రోడ్డు మీద ఏ టైంకి వెళ్ళాలో ఏ టైంకి వెళ్ళకూడదు ఆ టైంలో ఇంకో ఎవరైనా వచ్చి పెట్టేసి వెళ్తే అక్కడ వాళ్ళు తినరండి. ఇప్పుడు నేను 12 గంటలకు వెళ్ళి ఒక హాస్పిటల్ దగ్గర అన్నం పెడుతుంటే నేను ఎంత మంచి అన్నం తీసుకెళ్ళినా కానీ నాకన్నా ముందు ఎవరు పంచి వెళ్ళారో ఆ కడుపు నిండినందుకు ఈ అన్నం తినలేరు. సో అలాంటి ఇబ్బందులు ఎందుకు? ఇక్కడైతే స్టేషన్గా ఉంటాము, తెలిసిన వాళ్ళు వస్తారు, ₹1 ఇచ్చి కొనుక్కొని తింటారు, సంతోషంగా వెళ్తారండి. సో ఎక్కువ మంది డొనేషన్స్ అంటే అండి, చాలా మంది బర్త్డేస్, యానివర్సరీస్ అలాంటివి జరుపుకుంటుంటారు, వాళ్ళే ఎక్కువ డొనేషన్స్ ఇస్తారండి. అది కాకుండా కొంతమంది తెలియకుండా అన్నదానం చేస్తున్నారని ఓ బియ్యం సంచో నూనె ప్యాకెట్ ఇచ్చి వెళ్తుంటారు అనమాట. సో వాళ్ళకి తృప్తి అనిపిస్తుంది అండి, ఈ కాన్సెప్ట్ బాగుంది, నిజంగా అందరికి చేరుతుంది కదా అని. రోజు ఒక వెరైటీ పెడతామండి మేము. ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు కిచిడి కట్ట అని, ఒకరోజు సాంబార్ అన్నం అని, ఒకరోజు మన జీరా రైస్ అని, అట్లా డిఫరెంట్ గా పెడుతున్నామండి. నాకు డౌట్ ఏంటంటే పైన బిల్డింగ్ తీసుకున్నారు ఇది, సో పైన అలాంటి కప్పు లేదు కదా, సో దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? చూడండి సార్, ఈ ప్లేస్లో ఈ షట్టర్ మరి ఏ విధంగా ఉంది, లోపల డిజైన్ ఎంత ఉంది అనే దానికంటే మా వర్క్, మా కాన్సెప్ట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనే మాట చాలా ఇంపార్టెంట్ అనుకున్నానండి నేను. పైన కప్పు లేదు, ఇది కూలిపోయి ఉంది, పర్వాలేదు, ఓనర్ గారిని అడిగాను, కొంచెం ఇక్కడ ఏం నేను కమర్షియల్గా డబ్బు సంపాదించడానికి కాదు, నలుగురికి మంచి జరిగేలాగా ఆలోచిస్తున్నాను అని. సో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని సరే తీసుకోండి అని అన్నాడు. ఆయన ఎంతో అంతో రెంట్ ఇలా కట్టి తీసుకొని మీరు నడిపేయండి, నాకు కూడా సంతోషం అలాంటి పని చేస్తుంటే అని అన్నాడు. సో అలా ఆయనే గారు, ఆ ఓనర్ గారు, ఆయన కూడా రోజు వచ్చి అన్నదానంలో పార్టిసిపేట్ చేసి సంతోషంగా వెళ్తాడండి. మరి ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయండి హైదరాబాద్ కాకుండా? ఇంకేమైనా ఎక్కడన్నా? హైదరాబాద్ కాకుండా ఇంకా 4 చోట్ల చూసామండి. ఆ 4 చోట్ల ఆ 2 నెలల్లో స్టార్ట్ చేసేస్తామండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇನ್ನು ఫ్రీ భోజనం, రూపాయి భోజనం అనేది చాలా తక్కువ మంది పెడతా ఉంటారు. సో అందరికి అందుబాటులో ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఒకసారి చెప్పండి. ఒక చిన్న మాట అండి, ఈ ₹1 భోజనం కానీ వేరే ఏ సంస్థలతోటి కానీ ఎవరితోటి కూడా కాంపిటీషన్గా పెట్టట్లేదండి. మాకు ధైర్యంగా దేవుడి పైన నమ్మకంతో ఫ్రీగా పెట్టేదానికంటే ₹1 ఇచ్చి పెడితే బాగుంటుందనే ఆలోచనే అండి ఇది. దానివల్ల వాల్యూ ఆఫ్ మనీ, వాల్యూ ఆఫ్ ఫుడ్ అనేది తెలుస్తుందని, అంతే. చూస్తూనే ఉన్నాం బయట ఫుడ్ గురించి వాల్యూ తెలియని వాళ్ళు చాలా మంది తిరుగుతూనే ఉన్నారు. సో ఫుడ్ లేని వాళ్ళు కూడా రోడ్డు వెంబడి ఉండి తినలేని పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా మీ ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళు ఆదుకోవాలని మేము కూడా కోరుకుంటాం. సో మేము కూడా ట్రై చేస్తాం, ఎలా ఉందో ఫుడ్ ఖచ్చితంగా రివ్యూ ఇస్తాం ఎలా ఉందనేది. అంటే రూపాయి భోజనం చేసే వాళ్ళు ఎలా ఉంది ఫుడ్, మరి నార్మల్గా ఉందా ఎలా ఉందని అడిగి తెలిసింది ఒకసారి. అన్న నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాధాకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారన్నా? లేబర్ అన్నా. నేను లేబర్. ఎక్కడ ఉంటారు అసలు? ఇక్కడనే ఉంటాం, స్టేషన్. సో రూపాయి భోజనం తింటున్నారు కదా, ఎప్పుడు తింటున్నారు, ఎలా అనిపిస్తుంది? లేదు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన, చాలా బాగుంది. రూపాయి భోజనం వాళ్ళు తలుచుకుంటే ఫ్రీ కూడా పెట్టవచ్చు, కానీ ₹1 మనకు ఫార్మాలిటీస్ ఫ్రీగా తింటారు అనే ఫీలింగ్ లేకుండా ₹1 పే చేసినట్టు వాళ్ళు అట్లా సేవ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా, చాలా అద్భుతంగా. అన్న మంచిగా అన్న, మంచిగా ఉందా అన్న? రూపాయి తీసుకుని పెడుతున్నారు కదా, ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది, అన్ని బాగుంది. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ మీరు? నేను ఇప్పుడు 2000 నుంచి ఉన్నాను, మళ్ళీ 10 to లైన్లో పనిచేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ మీది? మా లోకల్ ఎక్కడన్నా ఉంటాం. ఈ భోజనం ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? రేపు నుంచి స్టార్టింగ్ అయిపోయినా. ₹1 का खाना बहुत अच्छा है. पहली बार हम 2 जने आया, बहुत अच्छा है खाना. థ్యాంక్ యూ. సో మనం రూపాయి భోజనం టేస్ట్ చేయబోతున్నాం అనమాట. సో ₹1 ఇచ్చి టోకెన్ తీసుకొని ఫస్ట్ వెళ్దాం. ఇలా ప్రాసెస్ అనమాట ఇది. ఒక టోకెన్ ఇవ్వండి మనం. సో టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట. టోకెన్ తీసుకొని అడుగుదాం. మజ్జిగ వద్దు, మజ్జిగ మనం తినం, మజ్జిగ తినం మనం. ఓకే ఓకే రైట్. అంటే టమాటా రైస్. ఓకే, టేస్ట్ చేద్దాం మరి ఎలా ఉంది ఏంటనేది.
అంటే ఇప్పుడు ఫ్రీ బిడ్డలు ఉన్నారు, అన్ని చోట్ల ఫ్రీగా దొరకదు. అలాంటిది రూపాయికి పెట్టి ఒక గిల్టీనెస్ లేకుండా మన డబ్బులతో మనం తిన్న ఒక ఫీలింగ్ కోసం వాళ్ళు పెట్టడం జరిగింది. సో బెటర్ తినొచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే అన్నం లేక చాలామంది చనిపోయిన రోజులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ రూపాయి భోజనం ఖచ్చితంగా ఉంటుందని మేము కూడా చెప్తున్నాం.